అలాగే ఈ తండేల్ కథ అనేది అనుకున్నా, లేదంటే అరేబియా కథలు అనుకున్నా సరే, తండేల్ అనేది కంప్లీట్ గా ఒక లవ్ స్టోరీలా ప్రొజెక్ట్ చేస్తే, అరేబియా కథలు అనేది యాక్చువల్ గా ఏం జరిగింది, ఆ చుట్టూ వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అనేది ఇంకాస్త రూటెడ్ గా చూపించారని నాకు అనిపించింది. అవునండి. ఇప్పుడు ఇతను మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న జాలర్లు కావచ్చు, ఈ పక్కన ఎంబసీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనుగడ కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళ రాజకీయ ఖైదీలు అయిపోయారు దేశం అవును. సరిహద్దు దాటంగానే. హ్యూమన్ బీయింగ్స్ ఆలోచిస్తున్న వాళ్ళు వాళ్ళకి చాలా ఆకలిగా ఉన్న వాళ్ళు ఏదో తెలియని చట్టంలో చిక్కుకున్నారన్నమాట. దానికి అక్కడ అసలు ఆ పాకిస్తాన్లో ఆ ప్రిజన్ లో ఉన్న అక్కడ మానవీయ కోణాలే ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, అక్కడ వ్యక్తులు ఎలా ఉన్నారు, అక్కడ కొంతమంది ఆ జైలు బ్యారక్ లో ఉన్న వాళ్ళు స్నేహితులు ఎవరు, వీళ్ళ శత్రువులుగా చూసేవాళ్ళు ఎవరు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ వీళ్ళ మనుషులుగా చూసేవాళ్ళు ఎవరు. అవును. ఇవన్నీ కూడా చాలా కోణాలు. కేవలం బదిలీ గంగా మాత్రమే కాకుండా ఆ పెరిఫరల్ ఉన్న అన్ని కూడా మనం ఓపెన్ చేయడానికి బాగుంది. అండ్ మోర్ దెన్ దట్ ఇట్స్ ఎ లాంగ్ గేమ్ గా ఆ, ఆడటానికి ఉంది. అన్నిటికన్నా ఇప్పుడు ఏంటంటే అండి, బింజ్ పోతే బాగా నచ్చిన వెబ్ సిరీస్ దొరికితే బింజ్ పోతుంటే వీ లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ దోస్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ స్టోరీస్ అండ్ యాక్చువల్గా. అందుకని ఓకే. ఆ, ఇది ఈ ఫార్మాట్ లో చాలా పర్ఫెక్ట్ గా కూర్చుందండి. సూపర్. సరే.